ఈ పాఠంలోని ముందు భాగాలలో మనం ఐసోటోప్స్ అంటే ఏంటో వివరించుకున్నాం. కానీ ఒక మూలకానికి ఒకటి కంటే ఎక్కువ ఐసోటోపులు ఉన్నప్పుడు ఆ మూలకపు పరమాణు ద్రవ్యరాశిని ఏ విధంగా లెక్కిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి మొదటగా కార్బన్ ఐసోటోప్లను ఉదాహరణగా తీసుకుందాం. కార్బన్ ఐసోటోప్స్. ఐసోటోపులు అంటేనే మీకు తెలుసు. ఒకటే మూలకానికి చెందినవి అవుతాయి. అలాగే ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. కానీ న్యూట్రాన్ల సంఖ్య భిన్నంగా ఉంటుంది. కార్బన్ 12 రూపంలో న్యూట్రాన్లు 6 ఉంటే కార్బన్ 13లో న్యూట్రాన్లు 7 కలిగి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కార్బన్ మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశిని ఏ విధంగా లెక్కిస్తారు? మీరు ఎప్పుడైనా ఆవర్తన పట్టికను గమనించినట్టయితే దాంట్లో ప్రతి మూలకానికి పైన ఒక సంఖ్య, కింద ఒక సంఖ్య ఉంటుంది కదా. ఈ పైన సంఖ్య దేన్ని సూచిస్తుంది? పరమాణు సంఖ్యను సూచిస్తుంది. ఈ కిందనున్న సంఖ్య పరమాణు ద్రవ్యరాశిని సూచిస్తుంది. మరి ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? పరమాణు ద్రవ్యరాశి అనేది ఇలా డెసిమల్స్ రూపంలోనే ఎందుకు ఉంది? పూర్తి సంఖ్యలుగా రౌండప్ చేసి ఎందుకు లేదు? అంటే దానికి కారణం ఈ మూలకాలకు ఒకటి కంటే ఎక్కువ ఐసోటోపులు కలిగి ఉన్నప్పుడు ఆ ఐసోటోపుల యొక్క ద్రవ్యరాశుల్ని సగటుగా చేసి లెక్కించిన విలువనే ఇక్కడ మనకు వేస్తారు. లేదా దాన్నే ఆ మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి అని మనం చెప్పుకుంటాం. అది ఏ విధంగా లెక్కిస్తారో చూద్దాం. మనం కార్బన్ ఐసోటోపులను ఉదాహరణగా తీసుకున్నాం కదా. కార్బన్ 12 అనేది ప్రకృతిలో లేదా భూమి మీద 98.89% లభిస్తుంది. అంటే 100% లభించే కార్బన్లో 98.89% కార్బన్ 12 రూపంలోనే ఉంటుంది. ఇక్కడ సూచించింది ఏమిటంటే పరమాణు ద్రవ్యరాశి నిర్వచనం ప్రకారం. అంటే పరమాణు ద్రవ్యరాశి అంటే 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు కదా, రెండు కలిపితే వచ్చేది 12. ఇక్కడ అటామిక్ మాస్ యూనిట్స్. అలాగే కార్బన్ 13 అనేది మనకి లభించే శాతం 1.110%. ఇక్కడ కార్బన్ ఒక న్యూట్రాన్ అధికంగా కలిగి ఉంది కనుక 12కు ఇక్కడ 13 అనేది వస్తుంది. మరి న్యూట్రాన్ ద్రవ్యరాశి సుమారుగా 1.0086 అటామిక్ మాస్ యూనిట్స్. దీన్నే మనం 12కి కలిపినప్పుడు 13.0086 అనేది వస్తుంది కదా. ఒక మూలకానికి కలిగి ఉన్న ఐసోటోపులు ఏవేవి ఎంత శాతం లభిస్తాయి? ఆ శాతాన్ని వాటి యొక్క నిర్వచనీయ పరమాణు ద్రవ్యరాశితో గుణిస్తే వచ్చే విలువ ఉంటుంది కదా. ఆ విలువలు అన్నింటి సగటు తీసుకుని ఆ మూలకం యొక్క ద్రవ్యరాశి మనకి చూపిస్తారు. అది ఏ విధంగా? ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి. కార్బన్ 12 98.89 కదా. ఇక్కడ నేను శాతాన్ని తొలగించి 0.9889గా రాసుకున్నాను. ఇంటూ దాని పరమాణు ద్రవ్యరాశి 12. అలాగే 13కి లభించిన శాతాన్ని డెసిమల్స్లో రాసి దాన్ని పరమాణు ద్రవ్యరాశితో మీరు గుణిస్తే ఈ విధమైన వాల్యూస్ వస్తాయి. 11.8668 అనేది కార్బన్ 12 యొక్క విలువ. ఇది కార్బన్ 13 యొక్క విలువ. ఈ రెండింటిని కలిపినప్పుడు సుమారుగా మనకి 12.01 అనేది వస్తుంది. ఇది కార్బన్ యొక్క ద్రవ్యరాశి. ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుందాం. అది క్లోరిన్ యొక్క ఐసోటోపులు. క్లోరిన్ 35, క్లోరిన్ 37. క్లోరిన్ 35 మనకు లభించే శాతం భూమి మీద 75%. అలాగే క్లోరిన్ 37 25% మనకి లభిస్తుంది. వాటి యొక్క నిర్వచనం ప్రకారం వాటి యొక్క పరమాణు ద్రవ్యరాశి అంటే క్లోరిన్లో ఇక్కడ న్యూట్రాన్లు ఉంటాయి? 18 న్యూట్రాన్లు ఉంటాయి. క్లోరిన్ 37లో 20 న్యూట్రాన్లు ఉంటాయి. అంటే 2 న్యూట్రాన్లు అధికంగా 37 కలిగి ఉంది. అందుకే వాటి యొక్క పరమాణు ద్రవ్యరాశి కూడా 2 మనకి తేడా ఉంటుంది. ఇంతకుముందు కార్బన్కి చెప్పుకున్నట్టుగా దీన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే 75ను శాతాన్ని డెసిమల్స్లోకి మారిస్తే 0.75 ఇంటూ దాని యొక్క పరమాణు ద్రవ్యరాశి. అలాగే క్లోరిన్ 37 లేదా క్లోరిన్ 37ను దాని శాతంతో గుణిస్తే ఈ విలువ మనకి వస్తుంది. ఇది సుమారుగా 35.5కు సమానం అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి చూడండి. ఈ సింబల్నే, ఈ గుర్తునే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా సుమారుగా అని అర్థం. నిర్వచనం ప్రకారం ఐసోటోపులు ఉన్న మూలకపు పరమాణు ద్రవ్యరాశిని ఏ విధంగా గణిస్తాము? ఒక మూలకానికి ఏ ఐసోటోపులు ఎంత శాతం ఉన్నాయో చూసి వాటి పరమాణు ద్రవ్యరాశులను సగటుగా తీసుకుని లెక్కించిన విలువనే మనం ఆ మూలక పరమాణు ద్రవ్యరాశిగా చెప్తాం. దాన్ని ఇంగ్లీష్లో వెయిటెడ్ యావరేజ్ అని అంటారు.